కోఆపరేటివ్ సొసైటీ లోపల రైతులము, ఇస్నాపూర్ గ్రామస్తులము మరియు 6 విలేజ్లు కలిసి ఇక్కడ సభ్యత్వం ఉన్నాయి. ఇది మా సొసైటీని, రుద్రారం సొసైటీని, ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు సంగారెడ్డి బ్యాంకు వారు అడాప్టెడ్ చేసుకున్నారు. మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 2014 నుంచి 18 వరకు కటాఫ్ డేట్ ఇచ్చారు. ఆ 4 సంవత్సరాల లోపల కూడా ₹1,00,000 వరకు రుణమాఫీ 2 విడతలుగా అంటున్నట్టని చెప్పారు. దాని లోపల కూడా ఓన్లీ 500-600 మంది రైతులకు కూడా ఎలాంటి రుణమాఫీ కాలేదు. వాళ్ళు కూడా చెప్పారు 25,000 ఒకసారి, 50,000 ఒకసారి, ₹1,00,000. ఇక్కడ PSES సెక్రటరీ అయిన రాజు నిర్లక్ష్యం వలన ఈ రైతులకు నష్టం పోవడం జరుగుతున్నది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా 2018 నుంచి 2024 వరకు అంటేనండి కటాఫ్ డేట్ ఇచ్చారు. అప్పుడు కూడా ఇక్కడ ₹1,00,000 రుణమాఫీ కానీ 2 లక్షల రుణమాఫీ కాలేదు. ఏమన్నా అంటానంటే మేము రాసి పంపించాం కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మమ్మల్ని దత్తత తీసుకున్నారు కాబట్టి మా సొసైటీ కాలేదంటానంటని సెలవిస్తున్నారు. కాబట్టి ఈ రైతులను దృష్టిలో పెట్టుకొని అతని నిర్లక్ష్య ప్రతి ఒక్క బ్యాంకు లోపల కానీ, మంజీరా బ్యాంకు, గ్రామీణ బ్యాంకు లోపల, SBI లోపల కూడా ప్రతి ఒక్క రైతులకు రుణమాఫీ అయింది. మా దురదృష్టం ఏమంటారంటే మేము ఈ యొక్క రుద్రారం సొసైటీలో సభ్యత్వంగా ఉండడం మా యొక్క రైతుల యొక్క దురదృష్టం అంటానని భావిస్తున్నాను. దానికి కారణము, ముఖ్య కారణము ఇక్కడ సెక్రటరీగా పనిచేసిన రాజు యొక్క నిర్లక్ష్య ధోరణి, పని చేయకపోవడం వలన, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్కు ఎంబడెంబడే రైతుల యొక్క వివరాలు ఇవ్వకపోవడం వలన ఇవన్నీ తప్పిదం జరిగింది. కాబట్టి అతను తగిన మూల్యం చేసుకొని అతన్ని విధుల నుంచి తొలగించాలని మా యొక్క ప్రధాన డిమాండ్. 2014లో కేసీఆర్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తున్నామంట ప్రకటన చేసిండ్రు. అందులో మా ఇస్నాపూర్ నుండి మొత్తం 60 మంది సభ్యులకు ఎటువంటి రుణమాఫీ కాలేదు. ఈ రుద్రారం సొసైటీలో ఉన్న వాళ్ళకి 60 మంది సభ్యులకు ఎటువంటి రుణమాఫీ కాలేదు. మరి మేము ఏం తప్పు చేసినాము? మేము ముందు తీసుకోవడం వలన 2013లో తీసుకున్నది 14లోనే మాఫీ అన్నప్పుడు మాకు కూడా వర్తించాలి కదా. మాకు ఏ కారణం చేత మాఫీ చేయలేరో దానికి బాధ్యత రాజే వహించాలి. తర్వాత రిన్యువల్ చేసుకోవాలి, మళ్ళీ 50,000 ఇస్తారు అంటారంటే సరే రిన్యువల్ అంటారు చేసిన 2014లో మళ్ళీ తీసుకున్నప్పుడు ఆ రుణమాఫీ కూడా చేస్తామంటారు. అందరూ 18లో కాలేదు. 18లో కేసీఆర్ ప్రభుత్వం రుణమాఫీ విడుదల చేసింది, అందులో కూడా మా పేరు రాలేదు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 2018లో మేము కటాఫ్ డేట్ ఇచ్చినాం కాబట్టి 18లో లోపు 18 నుండి తీసుకున్న వాళ్ళకి మాత్రము అవుతుందంట అని చెప్పిండ్రు. ఇప్పుడు మేము 14లో తీసుకున్న రుణమాఫీ అట్లనే ఉండిపోయింది. అదో 50,000, ఇదో 50,000. ఇప్పుడు లక్ష అయింది. 2 లక్షలు ఎక్కడికి నుంచి కట్టాలి? ఇప్పుడు ఈ సొసైటీ మేము నమ్ముకొని ఇంట్లో లోన్ తీసుకుంటున్నాం కానీ, లేదంటే ఏదో ప్రైవేట్ బ్యాంకులో తీసుకుంటే మేము ఖచ్చితంగా ఆ లోను ఏ టైంకి ఆ టైం కట్టుకుంటుంటుంది. సొసైటీ వాళ్ళు ఏమంటారు, రుణం మీరు ఎందుకు కడతారు అంటారు. తీరా ఇప్పుడు చూస్తే మీరు కట్టాలి, ఖచ్చితంగా ఆ రుణమాఫీ కట్టాలి, ఇది మాఫీ కట్టాలి అంటే ఇప్పుడు సొసైటీ వాళ్ళు చెప్తున్నారు. మాకు రుణమాఫీ చేయించే బాధ్యత సొసైటీ తీసుకోవాలి. లేని పక్షంగా సొసైటీనే తీసేస్తాం. సొసైటీ రద్దు చేస్తాం. మేము ఊరు తరఫున మా సొసైటీ నుండి రద్దు చేస్తాం. రాజు తీసుకుంటారా, మా సొసైటీ అధ్యక్షులు తీసుకుంటారా? సొసైటీ నిర్ణయం తీసుకొని ఈ మాటలు కలెక్టర్ దాకా మేము తీసుకోవద్దాం. ఖచ్చితంగా మా రైతు సమస్యని ఖచ్చితంగా మా ఇస్నాపూర్కు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం.